ఇన్ని కొడుకు నా కూలీ లేదా ఇప్పుడు నన్ను ముక్కున్నాక మళ్ళా ఇన్ని కొడుకు బాగున్నాడు నా కూలీకి నా గిసిలేదా నా కూలీగా గిసిలే నాకు జరగద్దా జరగాలి కదా నువ్వు 9 సంవత్సరాలు వెళ్ళా నువ్వు చదువుకుని ఐదు రోజులు సారు 5 రోజుల ముందర ఉండగా చెప్తే కదా కానీ ఏమైనా చెప్తాను మన చేను సొంత చేను మెరిపెట్టుకుంటాను మీతో హ్యాండ్ చేసుకుంటాను సొంత చేను మెరిపేసుకుంటాను అంతే ఉండే ఎర్ర పంటనే ఇద్దండి సరే నా ఎవరన్నా కానీ ఎర్ర పంట ఇద్దండి అది లెక్కలు మనకు అట్లే ఉన్నది ఇబ్బంది అవుతుంది నేను ఆపద చెప్పినా నాకేమో నవ్వుతాడు నేను చెప్పినా అమ్ముకోండి చెప్పినా అమ్ముకోండి చెప్పినా అమ్ముకోండి చెప్పినా చాలా చెప్పినా అమ్ముకోండి పూర్తి అయిపోతుంది అని బాగా చెప్పినా నువ్వు కూడా చెప్పినావు 48,800 అడిగితే 50,000కి ఎనికి వచ్చా అది నా రాజు 13,000 అమ్ముతుంది ఎవరైనా నీ మాట ఇన్నాడు ఖచ్చితంగా బాగుపడతాడు 1000 రూపాయలు మధ్య రేటు ఉంటుంది వస్తా రేటు అబ్బా బాగా మంచి రేటు అడిగిన మంచి రేటే ఏమంటే 28,000 30,000 అటు ఇటు పడుతుంది 30 లోపల 28,000 29 30 బాగా గుర్తుపెట్టుకోండి నీకు లూజ్ ఏంటే లూజ్ అయిందని చెప్పు లేదంటే చెప్పు నేను చెప్పు నీకు లూజ్ అయిందా లేదా లూజ్ అయింది అప్పుడేటుందా అప్పుడు నొప్పి బిర్రు ఇప్పుడు లూజ్ అయింది